హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ వేడి వేడి ఇడ్లీ అండి. ఇదిగోండి ఇడ్లీ రెడీ చేసేస్తున్నాం. ఎర్రగా ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? 2 ఇడ్లీలు అవి మా మనవరాల కోసం అండి. చిన్నపిల్ల కదా, తన క్యారెట్ ఇడ్లీ వేసామండి. ఇదిగో ఒకవైపు చట్నీ చేసేస్తున్నాం, టమాటా చట్నీ ఇడ్లీ అంటే చెప్పాలా అండి, చాలా కాంబినేషన్ బాగుంటుంది కదా 2 ఇడ్లీకిను. ఇదిగోండి వాయి అయితే రెడీ అయిపోయింది. ఇవాళ అందరం హడావిడిగానే ఉంటామండి. ఇవ్వాలని కదా, రోజు కూడా అంతే. ఎందుకంటే ఉదయాన్నే పూజలు, వంట పని, టిఫిన్ పని. చంటిపిల్ల కదా, తనకు పొద్దున్నే ఆకలిస్తుంది కదా, తన కోసం పొద్దున్నే టిఫిన్ వేసేయాలి. అందుకని మా ముగ్గురం కూడా చాలా హడావిడిగా ఉంటాం. మా కోడలిద్దరూ నేను, అందుకే ముగ్గురు అన్నాను. ఇదిగోండి టమాటా చట్నీ, పుట్నాల చట్నీ కూడా చేసేసుకున్నాం. ఇలా చేసుకొని ఇడ్లీ అంతా తీసేస్తాం. ఇప్పుడు ముందుగా మా మనవరాలకు తినిపించేయాలండి. మా మనవరాలు పని అయిపోయింది అనుకోండి, మాకు తన ప్రశాంతంగా ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా మిగతా పనులు మేము చేసుకుంటూ ఉంటాం. పూజలు, ఇంకా పిల్లలు చేసుకోవాల్సిన పని పిల్లలు చేసుకుంటారు. అందుకని ఇడ్లీ ఏంటంటే, మన పిల్లలు ఈ క్యారెట్ పళ్ళంగా తినలేరు కదండి. క్యారెట్ అంటే పళ్ళు ఉండవు వాళ్ళకి, అందుకే క్యారెట్ తినలేరు. ఇలా మనం ఇడ్లీలో కలిపేసామనుకోండి, కంటి చూపుకి మంచిది, స్కిన్కి మంచిది. పిల్లలు తీయగా ఉంటుంది కదా క్యారెట్ వేయగానే ఇడ్లీ, ఆ తీపిదనానికి పిల్లలు ఎంతో ఇష్టంగా చక్కగా పేచీ లేకుండా తినేస్తారండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీ పిల్లలు చక్కగా తింటారు ఇడ్లీ. ఓకే.